ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త గురుమండలకి, కాంతి స్వరూపులకి, కాంతి మాస్టర్స్కి, వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి, అలాగే నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మరి శ్రీలక్ష్మి మేడంకి కూడా సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. రామ్తా విజ్ఞానం ద వైట్ బుక్ ఇంగ్లీష్ వర్షను, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ సెషన్ ఇది. మరి మేడం ఇంగ్లీష్ నుంచి మనకు ట్రాన్స్లేషన్ అదే ఇంగ్లీషు షేర్ చేస్తారు ఆ జ్ఞానాన్ని. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం స్వప్నేశ్వర్ మేడం గారికి, రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా ద వైట్ బుక్ ఇంగ్లీష్ వర్షన్ చదువుతున్నాను మాస్టర్స్, అది ఆదరించండి. ఇక్కడ నేను చదివేది నేను కాదు, రామ్తా మాస్టర్ నా చేత చదివిస్తున్నారు. ఆ మాస్టర్ కి మేడం నేను కంటిన్యూ చేయనా? ఎస్ మేడం. మీరు వెనకన ఉన్నారుగా, చాలా వెనకున్నారా? వచ్చేసారా ముందుకి? రాలేదు, ఇంకో కొంచెం చదివితే ముందుకు వచ్చేస్తా. వద్దు, నేనే చేస్తాను మేడం. పెడదామని చూస్తున్నారా బాబా? అంతంత స్పష్టంగా ధ్రువ తారముల పరిధుల్లో ద్వంద్వత్వంలో జీవితాన్ని నియమితాలుగా సమీప సుదూరాలుగా, వేగ విధానాలుగా, వెలుగు చీకట్లుగా, ఉచ్చ నీచాలుగా, శీతోష్ణ స్థితులుగా, మంచి చెడులుగా, సవ్య అపసవ్యాలుగా అర్థం చేసుకుంటూ అఘోరిస్తున్నారు. ఆ ఆలోచన నిర్మలత్వం, నిత్యత్వంలోకి తిరిగి వెళ్ళడం కోసం పరివర్తిత అహం మీద అదుపును హేతుబద్ధంతో, తర్కంతో ఆలోచిస్తూ పదార్థ తలంలో జీవితాన్ని బ్రతికి ఉంచడానికి అర్థం చేసుకుంటున్న మస్తిష్క భాగం మీద ఆధిపత్యాన్ని మీరు సాధించి తీరాలి. సమయము స్థలము ఏర్పాటు భ్రమలకు అనుగుణంగా జ్ఞానాన్ని గ్రహిస్తున్న సత్యమే పరివర్తిత అహం. జీవిత ఇచ్ఛా స్వీకార ఇచ్ఛలతో జ్ఞానాన్ని గ్రహిస్తున్న తత్వమే అది. నిర్మలమై ఆలోచనలను విభజిస్తూ ద్వంద్వంతో ఎంచి నిర్ణయిస్తున్న తత్వమే అది. ఓ నిర్మలమైన ఆలోచన మీలో ఎవరికైనా రావచ్చు, కానీ వెంటనే బాగోగుల్ని ఎంచి మీకు పనికొస్తుందో రాదో నిర్ణయించుకుంటారు. మీరు దాన్ని ఉపయోగించుకోవాలో వదిలిపెట్టేయాలో వదిలిపెట్టేయాలో, చేయొచ్చో చేయకూడదో నిర్ణయించుకుంటారు మీరు. సాధ్యము అసాధ్యమా, వాస్తవమా ఊహ, సహేతుకమా నిరుహేతుకమా అని ఎంచి నిర్ణయించడం ప్రారంభిస్తారు మీరు. నిర్ణయాత్మకంగా ఓ విభజనను ఓ ఆలోచనతో మీరు చేస్తున్న ప్రతిసారి ధన రుణ అంశాలతో దాన్ని విడగొడుతూ ఆ ఆలోచన స్పందన వేగపు విలువను పరివర్తించి తగ్గించేస్తూ ఉన్నారు. ప్రజ్ఞ దేన్ని
ఎంచి చూడదు. ఓ జ్ఞానం మీలో ఏర్పడినప్పుడు అవి సత్యాలేనా, సరైనవేనా అని మీరు ఎప్పుడూ ఆలోచించరు. ఆలోచనలని సత్యాలే, సవ్యాలే. ప్రజ్ఞ ఏ ఆలోచనను చూసి చూడదు. ఏ ఆలోచన సంవిధానం నిరంతరంగా నిరాటకంగా సాగుతూనే ప్రజ్ఞ అనుమతిస్తుంది. మరో తలాన్ని సందర్శించడానికో, ఓ దివ్య నాదాన్ని ఆలోచించడానికో, మీ శరీరపు బరువు కన్నా తేలికైపోవడానికో, మొదలైనవి సంభవించడానికో మీకు సవ్యకరమైనంత ఇవన్నీ వాస్తవాలే అని తెలుసుకోవడము, ఆ అనుభవాలు మీలో సంభవించడానికి అనుమతించడము మాత్రమే. మీరు చేయాల్సిందంతా ఇంత మాత్రమే. అవన్నీ వాస్తవాలు అన్న నమ్మకం మీకు కలగకపోతే అపనమ్మకం కూడా మీ తీర్పే కనుక మీ మనోవికాసానికి అదే ఓ అభ్యంతరం అయి తీరుతుంది. అందువల్ల నిరంతరంగా మీ కాంతి క్షేత్రంలోంచి ప్రసరించి వస్తున్న ప్రజ్ఞ అంతా మీ మస్తిష్కం నుంచి పరివర్తనం చెంది మళ్ళీ దివ్య మానసంలోకే, చైతన్య స్రవంతిలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు అందుతున్న జ్ఞానం అంతా ఈ భూతలం మీద క్షేమంగా మీరు ఉండడానికి పనికి వచ్చే ఈ భూమికే పరిమితమై ఉండడానికి పనికి వచ్చే జ్ఞానం మాత్రమే అయి ఉంటుంది. మీ ఉనికి అధినాథుడైన ఆత్మలోంచి ప్రజ్ఞ సర్వస్వాన్ని స్వీకరించాలని మీరు సంకల్పిస్తే మీ తీర్పులతో మాత్రం పరివర్తించబడకుండా ఉన్న అన్ని ఆలోచనలు మీరు మస్తిష్క చైతన్యం. మేడం కంటిన్యూ చేసేదా, ఇక్కడ ఆపమంటారా? మస్తిష్క చైతన్యంలోకి, మీ శరీరాంతర సర్వస్వంలోకి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. మేడం స్పీడ్, చాలా స్పీడ్ ఉంది మీది. అవునా, ఏంటో మరి మేడం. అది అలాగే ఉంది, మీద పోతుంది అసలు. తండ్రి మహిమ. తండ్రి తీసుకెళ్ళిపోతాడు, ఆయనే తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ అంటే నడుస్తుంది అలాగా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఐఎమ్ రీడింగ్ Ranta the White Book, English version, 19th chapter. Thank you masters, thank you very much. If I could take all of your words away and give you but a sparse few, they would be. I now know. I am absolute. I am complete. I am God. I am. If there were no other words but those who would no longer be limited to this plane, how much greater is it for you to know than to assume or believe? How much greater is it for you know than to be a maybe? How much greater is it for you to know then not to know? Question mark. It takes the same thought processes, the same energy, the same facial expression and bodily movement to know as it does to not know. No, simply no. I know this will occur. I know I am God. I know I am happy. I know I am. No. That is all it takes. Always no. If you say you don't or you cannot, you never will. Say you know no. Say you now know. Then you will know everything. Student madam, ఎలా ఉంది? Then you know everything. అంటే మీకు అన్ని తెలుసు. Do you know the difference between you and me? I know I am an unlimited God and you don't. That is the only difference. I know I am and you have yet to realize you are. Your society says you are not, but what do they know?
Question mark. They bury themselves every day. Why? Why have you obstructed your knowingness? Because in your endeavor to understand thought in the form called matter, your thought processes became so caught up in the realities of matter that you altered your whole perception of life. You see, matter is a level of thought that is created by altering thought to its greatest extent. It is created by lowering thought into light into electrum and then dividing the electrum into parts that have negative and positive values. So every time you relate to God in the form of matter, you are perceiving and understanding thought according to divisions or polarities rather than the purity and the undivided easiness that it is. The more you are focused in matter and oriented to survival, the more you see life in terms of polar dimensions: up, down, near, far, fast, slow, light, dark, big, light, hot, cold, good, bad, positive, negative. To go back to the easiness of pure thought, you must master the altered ego, the reasoning portion of your brain that is oriented to living and surviving in matter. The altered ego is that which pursues according to the illusions of time, distance, and separateness. It is that which pursues in terms of survival and acceptance. It is that which divides and judges pure thought. A pure thought can come to any of you, but quickly you ascertain whether it is right or wrong for you. Should you or should you not do it? Is it possible or impossible, real or imagined, reasonable or unreasonable? Every time you judge your thought by dividing it to where it has a positive and negative, you have altered it into a lower frequency value. Knowingness does not judge anything. When you know, you never ponder if a thought is true or correct. All thoughts are true and correct. Knowing does not weigh or value thought. Knowing allows thought to be an easiness. It allows your thought processes to be without interruption or interception. To see another plane, to hear a finer sound, to become lighter than your weight, all you need is to know that they are realities and allow that knowingness to be experienced in your body. That is all you have to do. If you do not believe they are real, not believe is a judgment that keeps your brain from becoming greater. Thus, all of that knowingness that is coming through your spirit, every moment bounces off your brain and is sent back to the mind of the Father. Then all you will ever receive is what keeps you secure on this plane and limited to it. When you desire from the Lord God of your being to possesses unlimited knowingness, you must allow all thoughts to enter your brain consciousness, unaltered by judgments, so that can be fully experienced in your body through that conscious allowing by the altered ego, which gives credence to your desire. The pituitary activates another part of your brain to receive unlimited understanding. Thank you, Ramda Master. Baba Rao. Baba, thank you, Baba. Thank you, Baba. So be. మేడం Okay, madam. మస్తిష్క madam. Thank మస్తిష్క చైతన్యంలోకి మీ శరీరం అంతర సర్వస్వంలోకి సంపూర్ణంగా అనుభవింపబడే
అనుభవింపబడే నిమిత్తం మీరు అనుమతించి తీరాలి. మీ సంకల్పానికి యోగ్యతను ఆపాదిస్తున్న మీ పరివర్తన అహం అనుమతితో ఉత్తేజితమై పిట్యూటరీ గ్రంథి స్రవాలతో ప్రేరేపింపబడిన మీ మస్తిష్కపు మరో భాగం ఆ పరిమిత ప్రజ్ఞను స్వీకరించి నిలుపుకుంటుంది. శూన్యంలో నుంచి ఊడి పడ్డట్లు మీలో స్ఫురించే ఓ వాంఛిత సృజనాత్మక ఆలోచన స్ఫూర్తిని మీరు ఎలా స్వీకరించగలుగుతున్నారో మీ ప్రజ్ఞలోకి దాన్ని కేవలం అనుమతించడంతో మాత్రమే మీరు చేసేదంతా మాత్రాన్నే ఆ స్ఫూర్తి ఇప్పటికే అనుమతి కోసం కీర్తిస్తున్న మీ గ్రహాంకం దాన్ని స్వీకరించడం కోసం సందిగ్ధంగా అక్కడే ఉంటుంది. సంకల్ప మాత్రంతో మీరు దాన్ని గ్రహిస్తున్నారు. తీర్పులతో నిర్ణయాలతో సాగే పరివర్తిత ఆలోచన సంవిధానంలో చిక్కుబడకుండా ఎంతెంతగా మీ ఆలోచన సాగుతుందో అంతంతగా సులభంగా మహాప్రజ్ఞ మీ మస్తిష్క గ్రహాంకంలోకి ప్రవేశించగలుగుతూ ఉంటుంది. నిత్యత్వపు నేత్రాలలోంచి మీ స్వీయాన్ని మీ జీవితాన్ని దర్శించడం నేర్చుకోండి. ఓ పువ్వును మీరు చూస్తున్నప్పుడు అది అందంగా ఉంది అనో వికారంగా ఉంది అనో ఎప్పుడు అనకండి. చూడండి ఏం చెప్తున్నాడు. అనకండి. ఆ పువ్వు ఆలోచన పరివర్తించే తీర్పే అది అవుతుంది. పువ్వు అన్నదే ఓ నిర్మలమై ఆలోచన. ఆ పువ్వును మీరు చూస్తున్నప్పుడు పువ్వుగా, కాంతిగానే, జీవితంగానే, నిత్యత్వంగానే దాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మీలోకి అనుమతి చూస్తున్నప్పుడు ఓ ఉన్నత విద్యుత్ తర్కావేశ స్పందననే మీ శరీర సర్వస్వంలోనూ సంభవమై అనుభూతం అవుతుంది. ఓ క్రీస్తు ఆలోచిస్తున్నట్లే మీరు అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. విషయ సర్వస్వాన్ని సమదృష్టితో ఓ నిత్యత్వంగానే మీరు దర్శిస్తున్నారు కనుక పరిమితం చేసుకోకుండా, తీర్పుల్ని చేయకుండా పొందుతున్న ప్రతి అనుభవంలోనూ మీ మస్తిష్కం ప్రేరేపించబడడానికి మీ దైనందిన జీవితపు ఉనికికి అతీతంగా ఉన్నట్లున్న అనంత ఆలోచనను స్వీకరించడానికి మీరు అనుమతిస్తూనే ఉంటారు. మీలోకి ప్రవేశిస్తున్న ఏ ఆలోచనను మీరు విస్మరించి తీర్పు చేయకండి. అంటే చూడండి ఏం చెప్తున్నారు అంటే మీలోకి వచ్చే ఏవైనా తీర్పుల్ని, జడ్జిమెంట్ని చేయకండి అంటున్నారు. సవ్యంగానే ఓ విషయం ఉన్నట్లు నిర్ణయించే ఆలోచనను చేయండి. ఓ అపసవ్యం కూడా ఉంటుంది అన్న మాటను అనుకోకుండా సవ్యం అన్నది ఉండడానికే వీలు లేదు కనుక ఇది మంచిది అని మీరు అన్నారనుకోండి, ఆ మాటకు అర్థం మరికొన్ని చెడువే అని మీరు సున్నితంగా తయారైనప్పుడు, ఆత్మ ప్రేమికులారా ఉన్నప్పుడు అందంగా ఉన్నారు అని, మనోహరంగా ఉన్నారు అని అనకండి. ఏ దేవుడిగా ఉన్నారు అనండి. చూడండి ఏం చెప్తున్నారు. ఓ మై గాడ్. మీ పొరుగు వాడిని ఏ సహాయాన్నో చేసినప్పుడు ఓ మంచి పని చేశాడు అని అనకండి. దైవ కార్యమే చేశాను అనండి. అప్పుడది దైవ కార్యమే అవుతుంది. చూడండి మాస్టర్స్ ఏం చెప్తున్నాడు తండ్రి. వామ్మో. తమ జీవిత వ్యక్తీకరణలను చేస్తున్న యావత్ మందిని గమనిస్తున్నప్పుడు జరుగుతున్న సర్వ వ్యవహారాలను ఓ నిత్యత్వం కంటే అన్యంగా ఎప్పుడూ దర్శించకండి. జరుగుతున్న వ్యక్తీకరణలను తర్కాలలోనూ దుష్కర్మల్లోనూ సవ్యంగా ఉన్నాయనో అపసవ్యంగా ఉన్నాయనో అని మీరు నిర్ణయిస్తూ ఉంటే, ఆ పరివర్తిత
దృక్పథాన్ని మీకోసం మీరే సృష్టించుకున్న వారవుతారు. ఏ జ్ఞానాన్ని మీరు గ్రహిస్తూ ఉంటారో ఆ విధంగానే మీరు తయారవుతూ ఉంటారు. ఆ జ్ఞానపు ఆలోచనే ఆ అనుభూతిగా మీలో ఏర్పడింది. మీ ఆత్మలో నిక్షిప్తం అవుతున్నది కనుక ఓ విధంగా మిమ్మల్ని మీరే బలి చేసుకుంటున్నారు. మీరు నిర్ణయిస్తున్న తీర్పుల పర్యవసానం ఫలాలను అనుభవించేది మీరే తప్ప మిగిలిన వారు కాదు. కనుక మీ ఆత్మలో నిక్షిప్తమైన ఆ అనుభూతే ఓ ప్రామాణికమై మిమ్మల్ని మీ సర్వ కార్యాలని అదే దృక్పథంతో పరిశీలింపజేసి మీ తీర్పుల్ని కొనసాగించేటట్లు చేస్తుంది. ఎవరైనా ఎందుకైనా నిందిస్తూ మీరు ఉన్నప్పుడు మీరు నిందిస్తున్నది కేవలం ఆ మనిషిలో కనిపిస్తున్న మీ స్వభావ లక్షణాలను మాత్రమే. అవే లక్షణాలు మీలోనూ ఉన్నాయి కనుకనే అతి సులభంగా గుర్తించగలుగుతున్నారు మీరు. వాటిని మీ ధ్యాస ఆ లక్షణాల మీదకే ఆకర్షించబడుతున్నది. అందువల్లే ఆ ఎదుటి మనిషి మీ అంతరంలో ఉన్న నిర్ణయించే తత్వాన్నే ప్రతిబింబిస్తూ ఓ అర్థం చేసే పనినే చేస్తూ అందరి నుంచి స్వీకరించిన మీ స్వీయ వ్యక్తీకరణానికి సంబంధించిన తీర్పులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఓ ఉపకరణంగానే ఉంటున్నాడు. మీ ఎదుటివాడిని పరికించి చూస్తున్నప్పుడు ఓ నిత్యత్వంగా ఉన్నట్లుగానే సమదృష్టితో అందరినీ గమనించండి. మరొక్కరి పట్ల వాళ్ళ క్రూరంగా ద్వేషంగా భావంతో ఉండేవాళ్ళు క్రూరంగా ఉన్నారు అని, ద్వేషంగా ఉన్నవారు అని చెప్పడం సత్యమే అవుతుంది. వాళ్ళు ఆ విధంగా వ్యక్తీకరిస్తున్నారు కనుక నిత్యత్వ అనుభవం ఆ తీరులోనే వాళ్లకు ఏర్పడుతుంది కనుక. కానీ వాళ్ళు ఆ వ్యక్తీకరణ చెడుది అని, తప్పు అని, హింసాత్మకమైనది అని చెప్పడం మాత్రమే ఓ తీర్పు అవుతుంది కనుక అదే ఆ తీర్పే ఓ పూర్ణానుభవంగా ఓ పరివర్తిత తత్వంగా మీలో పరిణమించి సంభవిస్తుంది. ఓ తీర్పుకు తూగెంత విలువ ఎవరికీ లేదు. ఏ చర్మావరణము, ఏ కార్యము, ఏ విషయము, ఏ అంశము మీ దివ్య స్థితిని, మీ నిత్యత్వ స్థితిని, మీ ఉనికి స్థితిని మార్చుకునేంత గొప్పది కానే కాదు. వాళ్ళు ఎవరైనా ఎలాంటి వ్యక్తీకరణలను వాళ్ళు చేస్తున్నా వాళ్లను ఆ విధంగా వ్యవహరింప చేస్తున్న దైవం కోసం, వాళ్ళ అంతరంలోని దైవం కోసం వాళ్లను మీరు ప్రేమించండి. ఉనికిలో వారు ఉన్నట్లున్న సుకృత మాత్రాన వాళ్ళు ప్రేమించబడాలి. అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఉనికిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సుకృతంతోనే వాళ్ళు ప్రేమించబడాలి తప్ప వాళ్ళు మంచివారు, వాళ్ళు చెడువారు అనేది మాత్రం కాదు అంటున్నాడు తండ్రి. ఎవరు ఏనాటి ఎంతటి కార్యం కన్నా ఉనికిలో వారు ఉంటున్న స్థితి వాస్తవమే గొప్ప స్థితి. మాత్రంగా వాళ్ళను ప్రేమించండి. ఉనికిలో మీరు ఉంటే ఆ ప్రేమ తత్వాన్ని సత్యంగా మీ స్థితిలో ఉండనిచ్చే మీరు ఉంటారు. ఉనికిలో ఎప్పటికీ పరిశుద్ధాలుగానే. ఇంకా మీ ఆలోచన సంవిధానంలోంచి దోషాలను ఎంచి తీర్పులను ఎంచుతున్న తత్వాన్ని తొలగించుకునే అతి సులువైన పద్ధతి ఏమిటో తెలుసా? ఆ తీర్పులు వేటి వల్ల సంభవిస్తున్నాయో ఆ అనుభూతుల, ఆ ఆలోచనల మీద మీ ధ్యాసను మరింత పెంపొందించుకోవడం ద్వారా మరింత జాగృతంగా మీరు ఉండటం
మరింత జాగృతంగా మీరు ఉండడం ద్వారా ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకునే విద్యను కేవలం ఆ ఎరుకతో స్వయంగా మీకు మీరే నేర్చుకుంటారు. ఏ సంతోషము మీలో లేనప్పుడు, దుఃఖముతో మీరు ఉన్నప్పుడు, భయపడుతూ మీరు ఉన్నప్పుడు, సమయభావంతో సతమతమవుతూ ఆతృతతో మీరు ఉన్నప్పుడు, ఏ తోడు ఉండని ఒంటరితనంతో నిస్సహాయ స్థితిలో కుంగిపోతూ మీరు ఉన్నప్పుడు, మీకు ఏ మాత్రము నచ్చని ఏమైనా అనుభూతులు మీలో ఏర్పడుతున్నప్పుడు, మీ ఆలోచన సాగుతున్న తీరును మీరు పరికించి చూసుకొని అన్యాల మీ సొంతం దోషాలు ఎంచి విమర్శిస్తున్న స్వీయ దృక్పథంతో విభిన్న కోణాలలో పరిధుల్లో జీవితాన్ని దర్శిస్తున్న మీ పరివర్తిత ఆలోచన సంవిధానపు తీరును మిమ్మల్ని బాధిస్తున్న అనుభూతులకు మధ్య ఉన్న సంబంధం త్వరలోనే మీకు కనిపిస్తుంది. అటు తరువాత అతి శీఘ్రంగా అటువంటి అనుభూతులతో మీరు వేసారి విసిగి అలసిపోయి జీవితం నుంచి మిమ్మల్ని మీరు చేస్తున్న విమర్శించే తత్వం నుంచి విముక్తులవుతూ మీ ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకుంటారు. ఆ ఆలోచన సంవిధానపు శుద్ధి కొనసాగిస్తూ మీరు ఉన్నప్పుడు మరింత పరిమిత ఆలోచనలను ఆత్మ అనుభవంగా మీ ఉనికిలో ప్రాప్తించడానికి స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు మీ ఆలోచన సంవిధానానికి శాంతి, సామరస్యం, ఆనంద భావాల శరీర అవయవాల సౌలభ్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని సైతం మీరు దర్శింపనారంభిస్తారు. విమర్శలను తెగ గురిపించేస్తున్నారు అని. మేడం, ఓవర్ టు యు మేడం. మేడం, ఏమన్నా ఇబ్బంది అయిందా? లేదు మేడం, నాకేం ఇబ్బంది లేదు. మీరే వెళ్ళిపోయారు, వచ్చారు అంతే. అట్లేం కాదా? రికార్డింగ్ అటు ఇటు కాదు కదా? నో, మీరు వెళ్ళడం రావడం జరిగింది కానీ నేను కంటిన్యూ చేస్తున్నాను కదా, ఏం ప్రాబ్లం లేదు మేడం. అది ఫోన్ వచ్చింది మేడం, అది లేదు, ఏం మీరు కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ. సారీ థ్యాంక్ యూ. What has enabled you to receive a thought of creativity out of the blue when you wanted it? You merely allowed its entrance into your knowingness. That is all you did. It was there all along, waiting for you to ask for it and allow it to enter your receiver. That is all it takes. And the less your thought processes are caught up in judgments and altered thinking, the easier it is for the thoughts of superconsciousness to enter your brain receiving unit. Learn to see yourself and life through the eyes of easiness. When you behold a flower, do not say it is ugly or beautiful. That is a judgment that has altered the thought of the flower. What is pure is the thought. Flower. When you look at the flower and you see it has flower, light, easiness. మేడం, అక్కడ దాకా వచ్చేసారా? ఇంకా వెనక చాలా దూరం ఉన్నా అనుకున్నానే, చాలా దగ్గర వచ్చేసారా? దగ్గరకు వచ్చేసాను, ఇప్పుడు ఇందాకనే వచ్చేసాను ఇంకా. ఓ మై గాడ్. అదే 2 పేరాలు కంప్లీట్ అయిపోయినాయి మేడం. 2 పేరాలు కంప్లీట్ చేసేసాను. 2 పేరాలు అయిపోయి 3వ పేరాలకు ఒక పేపర్ చదివాను. అదే ఇది స్టార్టింగ్ కదా ఇందాకది మీది. Yes, when you look at the flower and you see it has flower, light, life, easiness, then you are allowing yourself to receive the purity and the easiness of the thought, which sends a higher frequency electron to be felt throughout your body. Then you think as a Christ thinks.
For you see all things as an equality and an easiness. Each time you do not limit and judge your experiences. You permit your brain to be activated to receive the unlimited thoughts that go beyond your everyday existence. Never judge the thoughts you receive. Do not think of something as being positive, for how could it be positive without saying that there is also negative? If you say this is good, that means that some things are bad. When you tender yourself, love yourself, do not say you are beautiful or lovely. Say you are God. When you do something with your neighbor, do not say it is good. Say it is God. The means that it is simply a pure and virtuous experience of life. When you look upon other entities in the expression of their lives, never see them as other than an isness. If you judge their expression as being a good or bad, positive or negative, you creating yourself a perception of alteredness, and whatever you perceive, you will become for that thought will register as a feeling within your being. Thus, you victimize your own self because you not they experience the effects of your judgment, and that feeling recorded in your souls sets up a precedent by which you will continue to judge your own actions and your own being. When you condemn another for something, you are only condemning aspects of yourself seen within them. That is why they are so easy to identify. That is why your attention is drawn to those aspects. The other entity has served merely as a mirror of your own inner judgments, a tool for you to reconcile judgments of yourself that you have accepted from others. When you look upon the others, see them as an easiness and in what is termed an evilness. If they are being cruel or hateful to another, to say they are cruel or hateful is truth. For that is indeed how they are expressing, that is their experience of easiness. To say they are bad or wrong or evil in that expression is a judgment, which becomes wholly your experience alteredness. No one is worth judging. No color of skin, no action, no anything is worth altering yourself out of state of God, of easiness. Whomever they are, however they are expressing, allow them for the God within them that allows them to be that way simply by word of their being. They are to be loved. The fact that they exist is greater than anything they will ever do. Love them for being for as long as they are. It is certainty that you will be. If you love them regardless of who they are and let that love just be, then you will always be pure in your being. Now, what is the easiest way to remove judgments from your thought processes? By becoming aware of your feelings and the thoughts that gave birth to them. Simply through that awareness will you teach yourself to be more refined in your thinking. When you feel unhappy, sad, angry, fearful, hurried,
separate or any other feeling that you do not like, examine your thinking. You will soon see the connection between your altered thinking, judging yourself or others, or seeing life in, in, in facets or dimensions, and your displeasing emotions. And soon as you tire of these feelings, you will begin to refine your thinking to remove the judgments that separate you from life. As you do, and as you allow more and more unlimited thoughts to be experienced in your being, you will also begin to see a connection between your unlimited thinking and the feeling of peace, joy, harmony, and lightness in the bodily moment. And never judge yourself for issuing for judgments. Have mercy on yourself and simply allow the awareness of your thoughts and feelings to teach you. For I assure you they will. Thank you, Ramda Baba. Thank you, Master. Thank you very much. Thank you, Madam. Over to you, Madam. థ్యాంక్ యూ. ఎప్పటికీ మిమ్మల్ని మీరు విమర్శించుకోకండి. మిమ్మల్ని మీరు కరుణించుకొని ఆ అనుభూతుల ఆలోచనల జాగృత చైతన్యాన్ని స్వీకరించి ఆ జాగృత చైతన్య విద్యను వాటినే మీకు నేర్పనివ్వండి. ఆ విద్యను మీకు అవి ఖచ్చితంగా నేర్పిస్తాయి. సృష్టించబడిన మాటల సర్వస్వంలో ఈ విద్యను అతి చక్కగా వర్ణించే మాట ఒకటి ఉంది. ఉనికి అన్నదే ఆ మాట. ఉనికి, ఆ మాటకు అర్థం ఏమిటి? ఆ మాటకు అర్థం ఉన్నది ఉన్నట్లు మీరు ఉండడం అనే ఉన్నది ఉన్నట్లే ఉండడం అనే ఆత్మస్థితిని యథాతథంగా ప్రేమిస్తూ ఉండడం అనే పొందుతున్న స్వీకరిస్తున్న అనుభూతిగా ఆ భావంలో లీనమై జీవించడం అనే అర్థం. వర్తమాన క్షణంలో నిండుగా జీవించడమే ఉనికి అంటే. ఈ క్షణమే శాశ్వతం అని మీకు అప్పుడు తెలుస్తుంది కనుక చేయదలుచుకున్న పని చేస్తూ ఉండడమే ఉనికి. ఆత్మ ప్రేరేపిత సాహస ధ్యేయాన్ని అనుసరించి ఆచరిస్తూ ఉండడమే ఉనికి. ఉనికికి ఏమిటి పరమార్థం? ఉనికిగా మీరు ఉంటున్నప్పుడు ఎవరో మిమ్మల్ని మీరు విమర్శిస్తారు. ఎప్పుడవుతున్న ఏ ఆలోచనను మీరు విమర్శించరు. మంచిగా చెడుగా అని అప్పుడు అక్కడ ఉండదు. సాధ్యాలు అసాధ్యాలు అప్పుడు అక్కడ ఉండవు. సవ్యాలు అపసవ్యాలు అప్పుడు అక్కడ ఉండవు. కనిపిస్తున్న అందాలను సవ ఆకాశంగా అనుభవింపనిచ్చే అనుభూతిని పొందగలిగే కాలభ్రమం సైతం అప్పుడు అక్కడ ఉండదు. ఉనికి స్థితిలో మీరు ఉంటున్నప్పుడు ఓ వర్తమాన నిత్య జీవనమే, శాశ్వత వర్తమానం మాత్రమే ఉంటుంది అక్కడ. ఆ ఉనికి స్థితిలో గతంలోకి భవిష్యత్తులోకి డోలాయమానంగా సంచరిస్తూ మీ ఆలోచనలు ఉండవు. ఏ దోష భావాలు, పశ్చాత్తాప భావాలు ఏర్పడి ఉండవు. మీకు అప్పుడు చేయాల్సినవి ఏవి మీకు ఉండవు. అప్పుడు సత్యంలో స్థితమై మీరు ఉండకుండా అన్ని సత్యాలను పునఃపరిశీలిస్తూ మీరు ఉంటారు. అప్పుడు మీ వాంఛిత సాఫల్యాన్ని యుక్తమైన దేన్నైనా అన్వేషించి ఎంచుకోగల అవకాశాన్ని సంతరించుకొని సత్యాల్ని నిత్యాలుగా సాక్షాత్కరిస్తాయి. మీకు అప్పుడు ఆ విధంగా జీవిస్తూ మీరు ఉన్నప్పుడు మీలోకి వస్తున్న ఆలోచనల్ని
యోచించండి. మస్తిష్కంలో అర్థం చేసుకోబడి శరీరంలో అనుభవించబడుతూ మరింత జ్ఞానాన్ని, మరిన్ని ఆలోచనలు, మరింత నిత్యతను ఉనికిలో సంభవం చేస్తూ ఉనికి మాత్రంగా మీరు ఉంటున్నప్పుడు విషయ సర్వస్వ నిత్యత్వంలో సమీకరించి ఉంటూ ఏ వాంఛితాలైనా ప్రాప్తించుకోగలుగుతాయి. ఉనికి స్థితిలో ఉండడం కన్నా చేయడానికి మరి ఏమీ మీకు ఉండదు. మీ ఉనికి ఆది దైవం మీరు సంకల్పిస్తున్న సర్వస్వాన్ని ఆకర్షిస్తూ సర్వ వాంఛితాన్ని సంభవం చేస్తూ ఆచార నియమాలన్నిటినీ బహు శ్రమతో బాహ్యంలో ఆచరిస్తూ వాళ్ళు అంతర్ధానవాన్నే అపసవ్యం చేస్తున్నారు. ఎందుకంటే సర్వస్వము మీరుగా మీదే సర్వస్వంగా ఉనికి స్థితి ఉంటుంది. ఉనికి మాత్రంగా మీరు ఉంటున్నప్పుడు ఆలోచన సర్వస్వాన్ని స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు దైవవాణి మీకు వినిపిస్తుంది. దైవవాణి మీకు వినిపిస్తుంది. రెప్పపాటు సమయంలో వాంఛిత జ్ఞానం సర్వస్వాన్ని మీరు అప్పుడు గ్రహించవచ్చు. ఏ తీర్పులు చేయకుండా ఆత్మ అనుభూతులుగా ఆలోచనలను స్వీకరిస్తూ మీరున్నప్పుడు కేవలం నిత్య నూతనతను సర్వస్వాన్ని యథాతథంగా స్వీకరిస్తున్న మీరు ఓ అపరిమిత దైవంగా జీవిస్తున్నారు. మీ దివ్య పూర్ణాత్మకు ఓ నిర్మల మాధ్యమంగా మీరు అప్పుడు తయారై దివ్య మానస సామాన్యతకు చేరువ అవుతారు. ఎరుకతో, సమ్మతితో, జ్ఞానంతో సర్వస్వాన్ని అనుమతిస్తూ జీవించడానికి నేర్చుకోండి. పరివర్తిత అహాన్ని మీరు అప్పుడు జయిస్తారు. సప్తమ ప్రజ్ఞాతలాన్ని, సప్త ముద్రలను, సప్తమ స్వర్గాన్ని మీరు అప్పుడు అందుకుంటారు. సప్తమ ప్రజ్ఞాతలంలో ఏ తీర్పులు ఉండకుండా నిరంతరంగా జీవిత నిత్యత్వమే ఉంటుంది కనుక తీర్పులు చేస్తున్న తత్వపు సంపూర్ణ జ్ఞాన ప్రావీణ్యంలో మీరు నెలకొన్నప్పుడు ఈ భూతల ప్రజ్ఞ సర్వస్వం మీ సొంతమై కోరుకున్నప్పుడు ఈ తలాన్ని విడిచిపెట్టే వెళ్ళే స్వేచ్ఛ మీకు ప్రాప్తిస్తుంది. ఎస్ మేడం, ఓవర్ టు యూ మేడం. వావ్ మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. Of all the words ever created, there is one that most fits this teaching, and that is called being. And what does that mean? Question mark. It means allowing yourself to be however you are and only loving yourself for being that. It is feeling whatever you are feeling and living that emotion. Being it is living only in the moment, because you know that the now is all there is. It is doing whatever you want to do, living the adventure that your soul urges you to pursue. What is the reason for being? When you live that way, you never judge yourself or others or the thoughts that occur to you. Then there is neither right nor wrong, possible nor impossible, perfection nor imperfection, positive nor negative. There is no longer the illusion of time which does not permit you to feel and savor the beauty of the moment. When you are in a state of being, there is only the easiness of life and the ongoingness of the now. In a state of being, your thoughts no longer dally in the past or future, preoccupied with guilt and remorse.
musts and shoulds. In being, you do not hold to any particular truth but are the reviewer of all truths. You see all truths as an isness and allow each to be explored to determine if it is workable in your state of being. When you live that way, then all thoughts that come to you are pondered and through your brain understood in your body as feelings, which allows more knowing, more thought, more easiness to come forth. When you simply are in alignment with the easiness of all things, and through that alignment, you may have anything you desire, and you have to do nothing except be. The God of your being will draw to your whatever you think, whatever you desire, and it will come. Those who busy themselves by trying to do every outward principle make a little mockery of the inward one. In being, you already have and are everything. When you simply are and you allow yourself to receive all thoughts, then you can hear the voice of God. Then everything you ever wanted to know, you may know in the twinkling of an eye. When you do not judge your thoughts but allow them to manifest as emotion within your soul, you are living as an unlimited God merely by being open to the easiness and all that it is. Then you become pure channel of your own God self, and you come closer to the pure simplicity of the mind of God. Learn to live by knowing and allowing. Then you have mastered the altered ego. Then you have mastered the seventh level, the seventh seal, the seventh heaven. For on the seventh there is no judgment. There is only the ongoing easiness of life. Once you have mastered judgment, you have mastered the totality of this plane and can live whenever you desire. Thank you, Baba. Thank you, Madam. Over to you, Madam. థ్యాంక్ యూ మేడం. అయితే కణ విభజన పునర్నిర్మాణం కౌశల్యంతో ఈ క్షణంలో మరో శరీరాన్ని పునఃసృష్టించుకోగల సామర్థ్యం పూర్తి స్థాయిలో మస్తిష్కం పనిచేస్తున్నప్పుడు ఏర్పడే సామర్థ్యం మీకు ఉంటే తప్ప మీ శరీరాన్ని వినాశనం చేసుకునే ప్రయత్నానికి తొందరపడి పూనుకోకండి. మీ శరీరాన్ని ప్రియంగా చూసుకోండి. శరీరంతో సౌకర్యంగా ప్రవర్తించండి. సవ్యంగా పోషించండి. సున్నితంగా దాన్ని ఉంచుకోండి. మీ జీవిత వ్యక్తీకరణకు ఉపయుక్తమవుతున్న అపురూపమైన సాధనం అది. మీ ఆలోచన సంవిధానంలో పరిమితులుగా మీరు తయారవ్వండి. అలా తయారయ్యే అవకాశాన్ని మీకు అందిస్తున్న ఆ వాహనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు స్త్రీమూర్తులైతే స్త్రీలుగానే మీరు ఉండండి. పురుష పుంగవులు మీరైతే పురుష పుంగవులుగానే మీరు ఉండండి. మిమ్మల్నిగా మీరు ప్రేమించుకోండి. మీ శరీరాన్ని దుర్వినియోగం చేసుకోకండి. దేహ సహజ స్థితిని చెడగొట్టుకోకండి. మీ మహనీయతను మీరు గుర్తించండి. దివ్యత్వ స్థితిలోనే మీరు ఉండండి. మీ శరీరానికి సొంపుగా అమరే వస్త్రాలనే ధరించండి. చక్కగా తలంటుకొని స్నానం చేయండి. సుగంధ ద్రవ్యాలను అలుముకోండి. మీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి. ధ్యానంలో కూర్చుంటూ
వెరుకుతో వింటే తనకేం కావాలో అడుగుతున్న శరీరపు మాటను మీరు వినవచ్చు. ఆ శరీరానికి హాని కలిగించే ఏ పదార్థాన్ని కీడు కలిగిస్తున్నదాన్ని హాని కలిగిస్తున్నదని తెలిసిన ఏ ఆహారాన్ని స్వీకరించకండి. కణజాలాల్లో ప్రాణవాయు ప్రవాహానికి అభ్యంతరాలని పరికల్పించే పదార్థాల వల్ల అసంఖ్యాకమైన సూక్ష్మ కణాలు మూలంగా వినాశాలు అయిపోతాయి. శాశ్వతంగా శిథిల కణాలవుతూ పునర్నిర్మించుకునే సామర్థ్యం మీ మస్తిష్క కణాలకు లోపించి ఉంటుంది. కనుక మస్తిష్క సామర్థ్యపు అలా క్షీణించినప్పుడు ఓ ఆలోచనను అనుమతిగా మలచి సంభవం చేసుకునే సామర్థ్యం కూడా అంతరించిపోతుంది. ఓ ఆలోచన మీరు చేయగలుగుతున్న నిస్సంకల్పంగానే మీకు అది పరిణమిస్తుంది. మీ ఆనందం కూడా అంతమైపోతుంది. అంతటితో ఓ అనుభూతి పారవస్యాన్ని అందించలేని ఆలోచన వల్ల ఎలా ఆవిర్భవిస్తుంది ఆనందం? ఓ అనుభూతి మీలో ఏర్పడకపోతే ఓ ప్రజ్ఞ కూడా ప్రాప్తించదు మీకు. ఈ తలం మీద ధూమపానాలు చిత్త భ్రమణీయ పరికల్పించే మాదక ద్రవ్యాలు స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి వాటిల్లే మహాహాని అదే. వాటి సర్వస్వంలో మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి అందవలసిన ప్రాణవాయు ప్రవాహాలు ఆగిపోతూ ఉంటాయి. అలౌకిక పారవస్యం భావన మీరు పొందుతూ ఉన్న అనుభూతి ఆ మస్తిష్క కణంలో వల్లే కలుగుతుంది. మస్తిష్క నాశనం వల్లే అది మీకు అనుభవం అవుతుంది. ఆ మత్తులో పడిపోతున్న ప్రతిసారి మీ ప్రజ్ఞ గ్రాహకం సామర్థ్యాన్ని మీరు హరించి వేసుకుంటున్నారు. చివరికి కనీసం నవ్వే శక్తి కానీ ఏడ్చే శక్తి కానీ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది మీలో. కొంతకాలం ఇలా జరిగిన తర్వాత మేడం ఓవర్ టు యు మేడం. అబ్బాబాబా సూపర్ ఉంది మేడం. ఎస్ మేడం. అబ్బాబాబా. Unless you have the ability in this moment to clone for yourself, another body, which you are capable of doing when your brain is fully functional. Don't be in such a hurry to destroy it. Love your body. Be kind to it. Nourish it. Tender it. It is a pure instrument of expression that allows you to experience life on this plane. Become unlimited in your thought processes, but also take care of the vehicle that allows you to do that. If you are a woman, be a woman. If a man, be a man. Love what you are. Never abuse your body. Never deface or defile it. Do not make it to do things it was not designed to do. Look upon the grandeur of your being. Hold yourself divine. Clothe yourself in what is the finest against your skin. Anoint yourself. Perfume yourself. Feed yourself only what your body wants. If you listen to it, it will tell you what it needs in order to nourish itself. Never put into your body that which is harmful, which you know is harmful. Anything that causes the lack of oxygen flow to your brain causes the cells to perish in great numbers, and they will never be again. For the brain lacks the ability to reproduce its cells. When your brain cells are destroyed, then you lessen your ability to transfer thought into a realized emotion
in your body. Now you can contemplate the thought. It is a no thing to you. Sorry, it is a no thing to you. That is when joy ceases. For how can you be joyous over a thought unless you can become it through the feeling of it? Question mark. When you are unable to feel, you are unable to register knowingness on this plane. That is the harm you do to your brain when you partake of what you term your weed or drugs that cause illusions to occur. Each time you partake of these things, they remove oxygen from your brain. It is the dying of your brain that causes what you term the high that you feel. That is why it occurs. Each time you do this, you restrict your ability to know. And there will come a time when you cannot weep or laugh. For there is no longer anything strong enough to create emotion within your being. Thank you, Baba. Ramta Baba. Thank you very much. Thank you, madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో